హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి వస్తే మనకి డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. మనకి ఎవరైనా ప్రైవేట్ దీంట్లో చేస్తే వాళ్ళు ఒక పాలసీ ఇస్తూ ఉంటారు, గ్రూప్ పాలసీ ఇస్తూ ఉంటారు, అంటే ఎవ్రీ పర్సన్ కి అని చెప్పి ఆఫీస్ లో. అది మనకు వచ్చే క్రెడిట్ లోనే వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు, ఈ పాలసీకి సంబంధించి కట్ చేస్తుంటారు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నాకు ఆఫీస్ నుంచి ఒక 5 lakhs ప్రీమియం ఉందండి, 5 lakhs నాకు కవరేజ్ ఉంది. నేను ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుందా, లేదంటే వేరే పాలసీ తీసుకోవాలంటారా, లేకపోతే దీనికి టాప్అప్ చేస్తే బాగుంటుంది? ఏ ప్రాసెస్ ఏంటి? మనం జనరల్ గా అసలు రియల్ టైమ్ సిచ్యువేషన్స్ మాట్లాడుకుందాం, దాని తర్వాత తీసుకోవద్దా అనేది ఆన్సర్ ఆటోమేటిక్ గా మీ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు TCS లో వర్క్ చేస్తున్నారు, మీకు 5 లక్షల కవరేజ్ ఉంది. సో ఒక 1 year 2 year తర్వాత మీకు సాలరీ గ్రో అవుతలేదని తెలిసింది, ఇప్పుడు మీరు వేరే కంపెనీకి మారాలి. మారినప్పుడు సిచ్యువేషన్ ఏముంటుంది, మీరు బెంచ్ మీదకి వస్తారు, లేదా మీరు వేరే కంపెనీ చూజ్ చేసుకోవడంలో ఇంకొంత టైం తీసుకోవచ్చు, రైట్? మీరు కొత్త కంపెనీకి వెళ్ళే టైంలో ఏదైతే 1 month 2 months గ్యాప్ వస్తుందో, ఆ 1 month 2 months లో ఏదైనా మెడికల్ ఇష్యూ వస్తే మీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా? ఆబ్వియస్లీ ఉండదు. ఎందుకంటే మీరు ఇక్కడ November 30కి లాస్ట్ డేట్ అని అంటే మీరు అక్కడ జాయిన్ అయిపోతే మళ్ళీ 1 month తర్వాత ఫార్మాలిటీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరోవర్ చాలా మందికి పేరెంట్స్ డిపెండ్ అయి ఉంటారు. కార్పొరేట్ కంపెనీ పెద్ద కంపెనీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలా మంది సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ముందుగా క్యాంపస్ నుంచి సెలెక్ట్ అయ్యేప్పుడు పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం వస్తుంది, తర్వాత పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం రావాలంటే రాదు, చిన్న కంపెనీలో పెద్ద ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు సిచ్యువేషన్ మేము మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం ఎంట్రీ లెవెల్, ఇప్పుడు మీకు సాలరీ పెరగాలి, ఇవ్వడం పెంచట్లేదు, ఎందుకంటే ఇక్కడ మీ వాల్యూ పెద్దగా ఉండదు. చిన్న కంపెనీ స్టార్ట్అప్ కంపెనీ మీకు మంచి ప్యాకేజ్ ఆఫర్ చేస్తుంది, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ వాడు 1 lakh ఇస్తాడు. మీరు అది చూడాలి. అప్పుడు మీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? సాలరీ మీద ఉంటుంది. సాలరీ నాకు ఇక్కడ 15 వస్తుంది, అక్కడ 30 వస్తుంది, ఇక్కడ 5 years అక్కడ 10 వస్తుంది. ఇదే కదా మన ఆలోచన. ఇప్పటికీ మీరు ఇక్కడ రిలీవ్ తీసుకొని అక్కడికి వెళ్లే లోపు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కవరేజ్ అనేది ఉండదు. రెండోది, మీకు ఇక్కడ 5 లక్షలు ఉంది, రేపు వాడు 1 lakh ఇవ్వచ్చు, 50,000 కూడా ఇవ్వచ్చు. దేర్ ఆర్ బిగ్ కార్పొరేట్స్. లైక్ ఇంతకుముందు ఒక ఏవియేషన్ కంపెనీ గురించి కూడా చెప్పాను లాస్ట్ టైము. ఏవియేషన్ కంపెనీ అంటే విమానాలు నడిపే కంపెనీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మేము రిన్యూవల్ చేయలేము అని చెప్పేసింది ఓపెన్ గా. ఒక్కసారి ఆలోచించండి, మీ స్టార్ట్అప్ కంపెనీ అది చెప్పడానికి ఎంత టైం పడుతుంది. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు పేమెంట్ చేస్తున్నారు అని అంటే, అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీ దగ్గర పనిచేసే వ్యక్తికి మీరు మెడికల్గా భద్రత కల్పించాలి, కానీ అందులో రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అనే రూల్ ఎక్కర్లేదు. అంటే ఇప్పుడు కొన్ని రకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మీకు 5 లక్షల కవరేజ్ ఇస్తాయి, పిల్లలకు కానీ భార్యకు కానీ అమ్మ నాన్నకు కానీ 50% కోపేమెంట్ పెడతాయి. లేదా వాళ్ళకి నష్టాలు ఎక్కువ వచ్చినాయి, ప్రాఫిట్ లేదు, నెక్స్ట్ ఇయర్ పేరెంట్స్ని పాలసీ నుంచి తీసేస్తాయి. లేదా వైఫ్ అండ్ పిల్లలు కూడా తీసేసిన కంపెనీస్ ఉన్నాయి ఎన్నో. ఓన్లీ సెల్ఫ్ మెంబర్ మాత్రమే కవర్ చేయాలి. ఇక్కడ రూల్ లేదు, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కవర్ చేయమని ఏ గవర్నమెంట్ చెప్పట్లేదు ఎవరికి. అది వాళ్ళ ఇష్టం. ఒక మంచి ఎంప్లాయర్ దొరికితే వాళ్ళు కవర్ చేస్తాడు, మంచి ఎంప్లాయర్ దొరకకపోతే కవర్ చేయడు. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి అంతా